ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం కొనసాగుతుందా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ప్రభుత్వం మారిపోతుందా అనేది చాలా హాట్ టాపిక్. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చి నాయకులను చేర్చుకుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో ఆకర్షి చేపట్టింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు తమతో టచ్లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ వివాదాస్పదంగా మారాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఒక సంచలనమైన స్టేట్మెంట్ చేశారు. అంటే బీజేపీ తలుసుకుంటే రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం 48 గంటల్లో పడిపోతుందని. అంటే ఏ ఈక్వేషన్స్తో మీరు ఆ కామెంట్ చేశారు? చూడండి, నేను మాట్లాడిన కంటెక్స్ట్ వేరు. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఒక మంత్రిగా ఉండి అబద్ధపు మాటలు మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలాగా మీరు చెప్పగానే ప్రలోభాలు పెట్టగానే పార్టీలు మారే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కారు. వీరంతా కూడా గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు. మీరు గేటు తెరిస్తే ఇతర పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలకు చేరుతాను వాళ్ళు ఏదైతే భ్రమలో ఉన్నారో అది వాస్తవం కాదు. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ మీ రకంగా ఆలోచన చేస్తే 48 గంటల్లో మీ పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి మా వైపు రావడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మా పార్టీ సిద్ధాంతాల్లో మేము గతంలో కూడా ఎవరైనా మా పార్టీలో చేయడానికి వస్తే ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన రాజీనామా చేయించి వారిని మేము బై ఎలక్షన్ పంపాం. కోమటి రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయినా కూడా వారిని రాజీనామా చేయించి బై ఎలక్షన్ పంపినాం. అలాంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లో ఎట్లా చేరుతారు, వాళ్ళని చెప్పులతో కొట్టండి అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి కాగానే మరి ఆయన ఎట్లా చేర్చుకుంటుండండి? నేనేమంటా ఉన్నాను, మీరు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాదు. మీరు ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడేట్టుగా మీరు ఉండాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు పాఠకులు ఓపెన్ చేసి ఎంతమంది వచ్చిండ్రు? ఓ 2 పెద్ద మనుషులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వచ్చిండొచ్చు. కానీ రేపు భారతీయ జనతా పార్టీ మీలాగా ఆలోచన చేసి అనైతికంగా ఆలోచన చేస్తే భవిష్యత్తు కోరుకునే ప్రతి యువకుడు, భవిష్యత్తు కోరుకునే ప్రతి రాజకీయ నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ వైపే వస్తారు. అదే మేము మీలాగా ఆలోచన చేస్తే మీకు ఎంతమంది ఉన్నారని 24 మంది ఉన్నారు. ఒక 5 ఎమ్మెల్యేలు ఇటు వస్తే గేమ్ చేంజ్ అవుతుంది. కానీ అలా మేము ఆలోచించడం లేదు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు వస్తే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 61 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు బీజేపీ దగ్గర 8 మంది ఉన్నారు. మరి ఇంకా ఎవరిని కలుపుకొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పలేదు. అలాంటి అనైతికల్ పని మేము చెయ్యం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాడిని దించి మేము ఎక్కాలి, వీడిని దించి మేము ఎక్కాలని ఏ రోజు ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయదు. మేము ప్రజల మ్యాండేట్ తోటి వస్తాం. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. రేపు ప్రజలు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీదే పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాబట్టి మా వైపే చూస్తున్నారు. మేమే భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 2025 వస్తాయా, 2028 వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం, రాజ్యాన్ని స్థాపించడం ఖాయం అని తెలియదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే అనేది చాలా పాపులర్గా ఉన్నటువంటి వాడుతున్నటువంటి అంశం. ఎందుకంటే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనేటువంటి ఒక ఎమ్మెల్యేను శివసేనని చీల్చి బీజేపీ అక్కడ ప్రభుత్వానికి కూల్చింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏక్నాథ్ షిండే ఉన్నారని పదే చాలామంది అంటున్నారు. మీతో పాటు చాలామంది అంటున్నారు. నిజానికి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులలోనే ఏక్నాథ్ షిండే ఉన్నారని మీరు కూడా అన్నారు. అసలు ఎవరా ఏక్నాథ్ షిండే? చూడండి, ఈరోజు పాపం రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా నేనే ఎక్కాలని ఆయన చుట్టూన మంత్రులే అనుకుంటున్నారు. ఆయన చుట్టూ మంత్రులందరిలో ఎవరైనా ఏక్నాథ్ షిండే కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈయన దిగిపోతే నేను వస్తా, ఆయన దిగిపోతే నేను ఎక్కాలని చెప్పి కోరుకునే వాళ్ళు రేపు 10 మంది 15 మంది ఎమ్మెల్యేని కూడగట్టుకొని రేపు ఖచ్చితంగా టచ్లో ఉంటే ఏ అవకాశం వచ్చినా మేమేమో ముఖ్యమంత్రి అవుతామని ఆశతోటి చాలామంది పాపం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడం లేదు. అలాంటి వాళ్ళకు మేము అటువంటి సపోర్ట్ చేయడం లేదు, చేయదలుచుకోలేదు. బికాజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూలగొట్టడానికి ఇతరులు అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే కూలగొట్టుకుంటారు. వాళ్ళకే సరిపోతారు, మంది అవసరమే లేదు వాళ్ళకి. ఖచ్చితంగా వారి చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ఆస్పిరెంట్సే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు పాపం ఈయనను దించేసుడు ఖాయమే, రేపు వాళ్ళు కొట్టడం కూడా ఖాయమే. మేము కేవలం ప్రజల ఆశీర్వాదంతో ప్రజల్లోకి వెళ్తాం, ప్రజాపక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం. రేపు అధికారంలోకి రావడానికి మ్యాండేట్ ద్వారానే మేము అధికారంలోకి వస్తాం తప్ప ఇలాంటి దురాలోచన మాకు లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలతో పాటు 4-5 మంత్రులు కూడా మీ అధిష్టానంతో బీజేపీ జాతీయ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారని మీరు అంటున్నారు. మరి ఎవరా 40 మంది ఎమ్మెల్యేలు, ఎవరా 4 మంత్రులు? చూడండి, చాలామంది ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వం, పటిష్టమైనటువంటి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూడడం సహజం. తుమ్మితే ఊసిపోయే ప్రభుత్వం ఎవరు చూస్తారు? ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో, ఎన్ని రోజులు దీనికి ఆయుషో, ఎన్ని రోజులు పాపం వాళ్ళు ముందుకు కొనసాగుతారో, ప్రతిరోజు నిత్యగండంతో పాపం వాళ్ళు రోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళకు బలము లేదు, బలగం లేదు, ఉన్న దాంట్లో ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మదో తెలియదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి అనేక గోచరంగా ఉన్నది. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఇతరుల గురించి ఎందుకు మాట్లాడతారు? ముందు మీ గురించి మీరు మాట్లాడుకోండి. ఇతరుల పరిస్థితి మీరు పక్కన పెట్టండి, ముందు మీ పరిస్థితి మీరు చూసుకోండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నారు, పాపం ఆయన తమ్ముడు ఆయనకు టచ్లు లేదని తెలిసింది నాకు. ఆయన తమ్ముడు భార్యకు టికెట్ ఇస్తామని అధిష్టానం ఒప్పుకుంటే ఈయననే అడ్డుపడ్డాడట. ఇది మంచి పద్ధతి కాదు కదా. పాపం వాళ్ళ దాంట్లో వాళ్ళకి కాంపిటీషన్ ఉన్నది, వాళ్ళ దాంట్లో వాళ్ళకి గొడవలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారంటున్నాడు ఆయన. ఇలాంటి ప్రగల్భాలు మంత్రిగా వాళ్ళకడం మంచిది కాదు. తీసుకుపోమని ఒక ఎమ్మెల్యేని ఒక నిజంగా ఉంటే ఆగుతుండేనా? మా ఎమ్మెల్యేలు కాదు, ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆపుకోమనండి. 5 ఎమ్మెల్యేలు పోతే గవర్నమెంట్ పడిపోతుంది పాపం. ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు కాపాడుకోమనండి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు కాపాడుకోమనండి, తర్వాత చూద్దాం. సో అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం పడిపోతుందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి వాళ్ళు లాక్కుంటున్నారు. సో అట్లాంటి ఫార్ములాని మరి బీజేపీ కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందా తెలంగాణలో? చూడండి, ఈరోజు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రం వాళ్ళు స్ట్రెంత్ అవుతాం అనుకోవడం అది మూర్ఖత్వం. భారతీయ జనతా పార్టీ కూడా ఈ రకంగా చేసి ఈరోజు ఏమైంది పరిస్థితి? భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్లో ఈ రకమైనటువంటి ఆలోచన చేసినట్టు కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది? పూర్తిగా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ప్రోత్సాహాలు చేసి ఇలాంటి వాళ్ళని చేర్చుకొని ఈరోజు పూర్తిగా ఎవరిని నమ్మాలో తెలియకుండా ఎట్లయితే వచ్చాను అట్లే వెళ్ళిపోయాను. కాబట్టి వీళ్ళు కూడా అలాంటి ఆలోచన చేస్తే వీళ్ళు కూడా నష్టపోతారు. ఇప్పుడు ఇటు వచ్చిన వాళ్ళు అటు పోతారు, అటు వచ్చిన వాళ్ళు ఇటు వస్తారు. ఇది వాళ్ళకు అలాంటి వ్యక్తుల మీద ఇటు ప్రజలకు విశ్వాసం ఉండదు, అటు పార్టీలకు విశ్వాసం ఉండదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే ముఖ్యంగా లక్ష్మణ్, గతంలో మీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు, మీరు కూడా ఇవ్వాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఏక్నాథ్ షిండేలు అవుతారు, లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం. అది ఎట్లా సాధ్యమవుతుంది 8 మంది ఎమ్మెల్యేలతో? చూడు, నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా 4.5 సంవత్సరాలు సమయం ఉన్నది. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి అడుగుతారు. అన్రెస్ట్ వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో విపరీతమైనటువంటి మరి వాళ్ళని ఊరిలో తిరగలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ లోపల వాళ్ళే పొట్లాడుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే కూల్చుకుంటారు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈ 2 సంవత్సరాలు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఒకవేళ అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా రాజకీయ కారణాల వల్ల చీలిక ఏర్పడితే బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయాలా? ఎందుకు చేస్తుంది? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చీలికకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? భారతీయ జనతా పార్టీ ఇలాంటి ప్రోత్సహించదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. వాళ్ళు ఏమన్నా చేసుకొని అసలు ఏకనాథ్ షిండేలు ఉంటే మాకేంది, లేకుంటే మాకేంది ఇన్ వాట్ వీఆర్ కన్సర్న్ టు దట్. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్లో పాపం ఎవరెవరు ఆశపడుతున్నారు ముఖ్యమంత్రి, అరే బయటకు వెళ్ళి వచ్చినా ఓవర్ నైట్ ముఖ్యమంత్రి అయిపోయాడు, మేము పార్టీలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, మేము ఎందుకు కావద్దని వాళ్ళ దాంట్లో వాళ్ళకే పోట్లాటలు ఉన్నాయి, నడుస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఇన్ ద గేమ్. కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నారు? ఎంతమంది మంత్రులు బీజేపీతో? మీతో మీన్స్ అంటే బీజేపీ అధినాయకత్వంతో టచ్లో ఉన్నారు? సమయం వచ్చినప్పుడు బయటకు వస్తే అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.
రైట్. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనమైన కామెంట్ చేసినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంది, కానీ కాంగ్రెస్ పార్టీ వారిలో వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత కలహాలతోనే వాళ్ళ ప్రభుత్వాన్ని కూర్చుకుంటుంది, ఎక్కువ కాలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కొనసాగదని చెప్తున్నారు.